అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలంగాణలో వరి నారుమళ్లకు అనుకూల సమయం, నారుమడి తయారీలో జాగ్రత్తలు. ఖరీఫ్ టమాటా సాగు వివరాలు. తొలకరిలో కొబ్బరిలో వేసుకోదగ్గ అంతర పంటలు. ఇంటి పంటతో ఆరోగ్యకర దిగుబడులు, కరోనా నేర్పిన పాఠాలతో సొంతింటి పంటకు శ్రీకారం చుట్టిన విశాఖ మహిళ. నారు కొద్దీ పైరు అని సామెత. నారు ఎంత ఆరోగ్యంగా ఉంటే పైరు అంత ఆరోగ్యంగా ఉంటుంది. నారు చీడపీడల బారిన పడకుండా ఉండాలన్నా, పీకితే వేరుతో సహా రావాలన్నా నారుమళ్ల తయారీలో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాదు, మనం ఎంచుకునే రకాన్ని బట్టి నారు ఎప్పుడు పోయాలో నిర్ధారించుకోవాలి. నారు పోసే సమయం నారుమళ్లను తగినంత పశువుల ఎరువుతో సిద్ధం చేసుకోవడంతో పాటు నారు దృఢంగా పెరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన నారు చేతికందుతుంది. నారుమళ్ల తయారీలో మెలకువల గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగం అధిపతి డాక్టర్ దామోదర రాజు నుంచి తెలుసుకుందాం. రైతులందరూ కూడా ప్రస్తుతము నారుమడులకు సిద్ధమవుతున్నారు, నారులు పోస్తున్నారు తెలంగాణ రాష్ట్రం అంతా. అయితే నారుమడి ఎలా మనము యాజమాన్యం చేయాలి, మంచి నారు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు రైతులకు అవగాహన ఉండాలి. మొదలు మనం పలసగా నారు పోసుకోవాలి. అంటే ఒక ఎకరానికి సరిపోయే విత్తనాన్ని దాదాపు 200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పోయాలి. నారుమడి కలియ దున్నుకొని, ముఖ్యంగా రోటవేటర్ ద్వారా బాగా కలియ దున్నుకొని దానిలో ఉన్న కొయ్యకాళ్ళు కానీ లేదంటే హార్వెస్ట్ చేసినప్పుడు గడ్డి కానీ బాగా మురగనివ్వాలి. మురగనిచ్చిన తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి, అంటే 200 చదరపు మీటర్ల నారుమడికి ఒక 6 నుంచి 7 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత ఒక 2 కిలోల పొటాష్ ఒకసారి, తర్వాత 2 కిలోల పొటాష్ ఒకసారి, 2 దఫాలుగా పొటాషు, తర్వాత ఒక 4.5 కిలోల యూరియా, అంటే ఒకసారి 2 కిలోలు ఇంకొకసారి 2.5 కిలోలు, 2 దఫాలుగా నారుమడికి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దొరకని పక్షంలో 1 కిలో డిఏపి కనుక నారుమడికి వేసుకున్నట్లయితే సరిపోతుంది. మీరు నారుమడిలో ఎంత ఎక్కువ సేంద్రియ ఎరువులు వేస్తే అంత మంచిది. ముఖ్యంగా పశువుల ఎరువు కానీ, లేదంటే వర్మీ కాంపోస్ట్ కానీ, తర్వాత వేపపిండి కానీ, తర్వాత కోడెరువు కానీ, గొర్రెరువు కానీ, ఇలాంటి సేంద్రియ ఎరువులను నారుమడి కలియ దున్నేటప్పుడు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఈ సేంద్రియ ఎరువులు వేయడం వల్ల నారు బలంగా పెరగడమే కాకుండా భూమి గుల్లబారి నారు పీకే సమయంలో సులువుగా వస్తుంది. తర్వాత సేంద్రియ ఎరువుల్లో ఉన్న పోషకాలతోని నారు ఆరోగ్యంగా, బలంగా, పచ్చగా, త్వరగా పెరుగుతుందన్నమాట. చాలామంది రైతులు నారుమడికి ఎక్కువ ఎరువుల యాజమాన్యము శ్రద్ధ తీసుకోరు. తర్వాత నారు ఒత్తుగా అలుకుతారు. దానివల్ల నారు సరిగా పెరగక బలహీనంగా ఉండి ఆలస్యంగా పెరగడం వల్ల నాట్లు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది, నారు తెగిపోయే అవకాశం ఉంది, నారు కుదురుకునే సమయం కూడా తీసుకునే అవకాశం ఉంది. తద్వారా దిగుబడుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నారుమడి లెవెల్గా ఉండాలి.
మీరు నారుమడి చదునుగా లెవెల్గా ఒకే విధంగా లేకున్నట్లయితే మీకు నీరు పెట్టినప్పుడు మొలక మునిగి అక్కడక్కడ నారు చనిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎంత విత్తనము అవసరము మనము ఎకరానికి అని అనుకున్నప్పుడు ఎంత విత్తనం అవసరం అన్నది మనము ఎంత ఆరోగ్యంగా నారు పెంచుతాము, మొలక చనిపోకుండా నారు పెంచుతాము అన్న దాని మీద, తర్వాత గింజ సైజు అంటే సన్న గింజ రకమా, దొడ్డు గింజ రకమా, అతి సన్న గింజ రకమా దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. అతి సన్న గింజ రకాలైతే 10 నుంచి 15 కిలోలు ఎకరానికి సరిపోతుంది. అదే మధ్యస్థ గింజ రకాలైతే 15 నుంచి 20 కిలోలు సరిపోతుంది. మీకు దొడ్డు గింజ రకాలైతే 20 నుంచి 25 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ రైతులు అన్ని రకాల గింజలను కూడా దాదాపు 30 కిలోలు నారబోస్తున్నారు. దానివల్ల మీరు ఒత్తుగా నారవుతుంది ఒకటి, నారు మిగిలిపోవడము, తర్వాత నారు చనిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ విత్తనం వాడే రైతులు విత్తనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత సొంత విత్తనం కూడా నారు పోసుకోవచ్చు బెరుకులు లేకుండా ఉన్నట్లయితే. ఎన్ని రోజుల నారు నాటు వేయాలి అని అన్నప్పుడు దాదాపు నెల రోజుల లోపు నారు నాట్లు వేసుకోవాలి. అయితే వానాకాలంలో నారు 30 రోజుల వరకు ఆగాల్సిన అవసరం లేదు. మీరు సరైన ఎరువులు, సేంద్రియ ఎరువులు వేసినట్లయితే దాదాపు 15 రోజులకే మరో నారు ఈతకొస్తుంది, బాగా పెరుగుతుంది. ఇలా త్వరగా నారు పెంచుకొని 15 నుంచి 25 రోజుల మధ్య కాలంలోనే మీరు నాట్లు వేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల మీకు పిలకలు వేసే దశ స్వల్పకాల రకాల్లో కానీ, మధ్యకాల రకాల్లో కానీ, దీర్ఘకాల రకాల్లో కానీ పెరుగుతుందన్నమాట. ఏదైతే పిలకలు వేసే దశ నార్మల్లో మీరు త్వరగా వేస్తారో నార్మల్లో మిగిలిన సమయము ఈ పిలకలు వేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. తద్వారా మీరు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు లేత నారు వేస్తారో మీరు మామూలుగా 30 రోజుల నారు వేసిన దానికన్నా కొంచెం దూరంగా వేయాలి, ఎందుకంటే పిలకల సంఖ్య ఎక్కువగా వస్తుంది కాబట్టి. తర్వాత ఇంకొకటి ఏంటంటే సస్యరక్షణ చేయడం వల్ల ప్రధాన పొలంలో సస్యరక్షణ చేసే అవసరం ఉండదు. ముఖ్యంగా స్టెమ్ బోరర్ కానీ, గాల్మిర్చి కానీ, ఇట్లాంటి కొన్ని కాండం దులుసు పురుగు కానీ ఇట్లాంటి కొన్ని రకాల పురుగులకు నార్మల్లోనే సస్యరక్షణ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చుతో మీకు ప్రధాన పొలంలో సస్యరక్షణ అవసరం లేకుండా ఉంటుందన్నమాట. నారు మనము పీకే ముందు 4-5 రోజుల ముందు 1 కేజీ కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్లయితే నాటు వేసిన తర్వాత ఒక నెల రోజుల వరకు అది ప్రొటెక్షన్ లాగా పురుగులు, ముఖ్యంగా కాండం దులుసు పురుగు కానీ, ఈ ఉల్లికోడు కానీ రాకుండా కాపాడుతుంది. అదే కాకుండా మీరు నారుమడి మధ్యలో కూడా ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వర్మి కాంపోస్ట్ కానీ, లేదంటే పశువుల ఎరువు కానీ, తర్వాత ఈ గొర్రెరువు కానీ పొడి చేసుకొని రెండోసారి మీరు నారుమడిలో యూరియా వేసే టైంలో పలసగా చల్లుకున్నట్లయితే కూడా మీకు మల్చిలాగా పనిచేసి ఆరోగ్యవంతమైన నారు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడిలో నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. మొలక మండకట్టి చల్లిన తర్వాత మొలక మునిగిపోకుండా మనము నీరు పెట్టుకోవాలి. అదేవిధంగా పెడుతూ తీస్తూ ఉండాలి. అంటే తడి నీరు, పొడి నీరు అంటారు. అంటే మొదలు నీళ్లు పొద్దున పెట్టడం, సాయంత్రం తీసేయడం, లేదంటే సాయంత్రం పెట్టడం, పొద్దున తీసేయడం, ఇలా నారు పచ్చపడేంత వరకు మనం చేసుకోవాలి. ఇంకొకటి కలుపు యాజమాన్యం. నారుమడిలో కలుపు వచ్చే అవకాశం ఉంది. నారుమడిలో నారు పెరిగిన తర్వాత కూడా కలుపును కంట్రోల్ చేసే మందులు వచ్చాయి. అవి ముఖ్యంగా ఈ బిస్పైర్బ్యాక్ సోడియం కానీ, లేదంటే సైలోపాప్ బ్యూటైల్ అనే మందు కానీ ఏదో ఒక మందును స్ప్రే చేసుకొని నివారించుకోవచ్చు. ఈ మందులే కాకుండా కొన్ని కాంబినేషన్లో కూడా మందులు వచ్చాయి, ప్రైవేట్ కంపెనీస్ మందులు, ముఖ్యంగా వివాయా లాంటి మందులు, తర్వాత అసర్ట్, ఆల్మిక్స్, సాతి, ఇట్లా రకరకాల పేర్లతో ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను మీరు పిచికారీ చేసుకొని నారుమడిలో ఈ కలుపు నివారణ నారు పెరిగిన తర్వాత కూడా చేసుకోవచ్చు. కల్పతరువుగా పేరున్న కొబ్బరి తోటల పెంపకం అంతర పంటల సాగుతో విస్తరిస్తోంది. కొబ్బరి మీద వచ్చే ఆదాయం కన్నా అంతర పంటల మీద వచ్చే ఆదాయం అధికంగా ఉంటోంది. కొబ్బరి నుంచి ఆదాయం వచ్చేసరికి కనీసం 5 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు అంతర పంటల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది. మొక్కల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండే కొబ్బరి తోటల్లో వివిధ రకాల ఏకవార్షిక, బహువార్షిక పంటలను సాగు చేయవచ్చు. బహుళ అంతస్తుల విధానంలో అంచెల పద్ధతిలో సాగు చేసుకుంటే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
తొలకరిలో కొబ్బరిలో ఏ ఏ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చో తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కిరీటి. కొబ్బరిలో ముఖ్యంగా మనకి అరటి, కంద, పసుపు, జామ, కోకో వంటి అంతర పంటలు ఎక్కువగా మనకి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేయబడుతూ ఉన్నాయి. కొబ్బరిలో తొలకరి వర్షాలకు ముందు మనము ఈ కంద, చామ, పసుపు లాంటి ఏకవార్షిక పంటలు మనం సాగు చేయదలుచుకున్న రైతులు ఎండాకాలంలో చెట్టు మొదల నుంచి 1.5 మీటర్ వరకు మనం వదులుకొని మిగతాదంతా కూడా లోతుదుక్కులు చేసుకున్నట్లయితే పంటలో ఇంతకు ముందుసారి మనం వేసిన పంటల్లో చీడపీడలు కానీ తర్వాత కీటకాలు కానీ ఏవైతే కోశస్థ దశలో ఉన్నవి కూడా అక్కడ మనకి ఈ ఎండ వేడికి చనిపోయి చీడపీడలు అనేది మనకి తర్వాత పంటలో తక్కువగా రావడం గమనిస్తూ ఉంటాము. కంద అయితే గజేంద్ర రకం మనకి ఈ కోనసీమలోను ఉభయ గోదావరి జిల్లాలోను అనుకూలం. అలాగే చామ చూసుకున్నట్లయితే గోదావరి చామ అనుకూలమైన రకం. పసుపు చూసుకున్నట్లయితే లావణ్య రకం అనుకూలమైన రకం అన్నమాట. ఆఖరి దుక్కులో మనం రైతులు పశువుల పెంట, భాస్వరం వేసుకొని పొలాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత విత్తనాలు ఏదైతే ఉన్నాయో వాటిని విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. కంద అయితే 90x90 సెంటీమీటర్లు కానీ 60x90 సెంటీమీటర్లు కానీ మనం నాటుకోవాల్సి ఉంటుంది. చామ కూడా 60x60 సెంటీమీటర్లో మనం కొబ్బరిలో అంతర పంటగా నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పసుపు అయితే 35 నుంచి 40 సెంటీమీటర్ల మధ్యలో నాటుకోవాల్సి ఉంటుంది. ఈ కంద అయితే మనకి కార్తీక మాసంలో దిగుబడికి వచ్చేకి అవకాశం ఉంటుంది. రైతుకి ఒక ఎకరానికి 30 నుంచి 40 వేలు ఎక్కువగా ఆదాయం అనేది రావడం గమనిస్తూ ఉంటాము. చామ కూడా మనకి కార్తీక మాసం తర్వాత దిగుబడికి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా రైతుకి సుమారు 30 నుంచి 40 వేలు ఒక ఎకరానికి అధిక ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది. ఏకవార్షిక పంటలు ఎక్కడైతే సాగు చేయాలనుకుంటున్నామో అక్కడ మురుగునీరు పోయే వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వర్షాకాలంలో తోటలో నీళ్లు నిలబడిపోకుండా మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. బహువార్షిక పంటలు చూసుకున్నట్లయితే అరటి ఆల్రెడీ మనం నాటుకున్న రైతులైతే ప్రతి నెల కూడా ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. గెలలు వేసిన తోటల్లో అయితే మనము బంచ్ మేనేజ్మెంట్ అని చెప్తాము. మొగ పువ్వులను కత్తిరించడము 319 కానీ 13-0-45 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ అని రకరకాల కెమికల్స్ ఉంటాయి. పిచికారీ చేసుకున్నట్లయితే మంచిది సైజు ఉన్న గెల రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక గెలలో ఎక్కువ హస్తాలు రావడానికి, ఆ హస్తాల్లో ఉన్న కాయలు కూడా పొడుగ్గా రావడానికి అవకాశం ఉంటుంది. 0-0-50 కూడా మనము హస్తం వేసిన తర్వాత మనం పిచికారీ చేసుకున్నట్లయితే గెల బరువు అనేది పెరగడం గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ఈ చర్యలు చేపట్టుకున్నట్లయితే కొబ్బరిలో అంతర పంటలపై అధిక ఆదాయంతో పాటు కొబ్బరిపై కూడా మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ధరల ఆటుపోట్లు అధికంగా గల కూరగాయ పంట టమాటా. కిలో ₹2 నుంచి ₹200 దాకా పలికిన సందర్భాలు మనకు కొత్త కాదు. అందుకే టమాటా సాగు చేసే రైతులు మార్కెట్ గమనాన్ని అనుసరించి ఒకేసారి కాకుండా దఫదఫాలుగా నాటుకొని సాగు చేస్తే ధరల ఆటుపోట్ల వల్ల కలిగే నష్టాలను అధిగమించే అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలపు టమాటాకు చీడపీడల బెడద ఎక్కువ. అందువల్ల ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా టమాటాలో వచ్చే చీడపీడలు తగ్గించుకోవడంతో పాటు ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుందంటూ ఖరీఫ్ టమాటా సాగులో యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు వనపర్తి జిల్లా మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త సురేష్ కుమార్. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పండించే కూరగాయ పంటల్లో టమాటా ఒకటి. టమాటాను పండించాలనుకున్న రైతులు ముందుగా మంచి భూమిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ భూమిలో ఎటువంటి నీరు ఆగకూడదు, మురుగునీరు ఆగకుండా ఉండాలి. pH వచ్చేసరికి 6.5 నుంచి 7.5 వరకు ఉండాలి. తర్వాత శ్రేష్టమైన ఎర్రగరప నేలలు టమాటా సాగు అనుకూలము. టమాటా సాగు చేసుకునే రైతులు ప్రధానంగా US 440 కానీ PHS 448 కానీ సాహో కానీ శ్రేయ కానీ లేకపోతే IHR వారి రకాలైన అర్కా సామ్రాట్ కానీ అర్కా అబేద్ వంటి
హైబ్రిడ్స్ను సాగు చేస్తున్నారు. ఎకరాకు టమాటాకు సుమారు 8,000 మొక్కలు అవసరం అవుతాయి. అంటే నారు ఎత్తైన నారుమల్ల మీద కానీ లేకపోతే నారు తొట్టెలు ప్రోట్రెల్లో కానీ రైతులు నారు సాగు చేసుకోవాలి. విత్తనం నాటుకున్న తర్వాత 24 నుంచి 25 రోజుల నారు నాటడానికి అనుకూలంగా ఉంటుంది. నాటుకునేటప్పుడు రైతులు 4 ఫీట్ల బోదెలు చేసుకోవాలి. బోదెలు చేసుకొని బోదెకు అటు ఇటుగా అంటే వరుసగా 110 నుంచి 115 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టు మొక్కలు నాటుకోవాలి. వరుసలో మొక్కల మధ్యన 45 నుంచి 60 సెంటీమీటర్లు ఉండేటట్టు మనం మొక్కలు నాటుకున్నట్లయితే ఎకరాకు 8,000 మొక్కలు సరిపోతాయి. మొక్కలు నాటుకునే ముందు ఎకరాకు లీటర్ చొప్పున పెండిమిథిలిన్ కలుపు మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు నివారించుకోవచ్చు. నాటిన 20 నుంచి 25 రోజులప్పుడు కలుపు ఎక్కువ ఉన్నట్లయితే మెట్రిబిజిన్ లీటర్ నీటికి 1.5 గ్రామ్స్ అంటే ఎకరాకు 300 గ్రాములు మనం కలిపి పొలమంతా పిచికారీ చేసుకున్నట్లయితే టమాటాలో కలుపు నివారించుకోవచ్చు. తర్వాత ఎరువుల యాజమాన్యానికి విషయానికి వస్తే దుక్కి దున్నుకునేటప్పుడే చివరి దుక్కిలో ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు అంటే సుమారు 200 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 40 కేజీల పొటాషియం ఇచ్చే ఎరువులను అంటే సుమారు 100 కేజీల పొటాషియం మనం చివరి దిక్కులో భూమిలో తిప్పుకోవాలి. తర్వాత నాటిన తర్వాత 20 రోజులకు 40 రోజులకు 60 రోజులకు ఎకరాకు 40 కేజీల చొప్పున యూరియాను మనము ఇచ్చుకున్నట్లయితే మనకు ప్రధానంగా స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం అందించుకోవచ్చు. నాటిన తర్వాత మనకు ఎక్కడన్నా నారుకుళ్ళు సమస్యను గమనించినట్లయితే లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదా 2 గ్రాముల రెడోమిల్ కానీ కలుపుకొని చెట్ల పాదుల్లో పాదికి 100 ml పై ద్రావణాన్ని రెడోమిల్ కలిపిన మందు ద్రావణాన్ని 100 మిల్లీలీటర్లు కలిపి పోసినట్లయితే మన నారుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. తర్వాత చీడపీడల విషయానికి వస్తే మనకు ప్రధానంగా వర్షాకాలంలో వచ్చేవి ఆకుమాడు తెగులు వస్తుంది. ఆకుమాడు తెగులను నివారించుకోవడానికి లీటర్ నీటికి 0.5 గ్రామ్స్ నాటివో కానీ లేకపోతే 2.5 గ్రాముల క్యాబ్రియోటాప్ కానీ లేకపోతే 2 గ్రాముల కస్టోడియా కానీ కలిపి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో ప్రధానంగా వచ్చే ఆకుమాడు తెగులు ఎర్లీ బ్లైట్ను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సుమారు 45 నుంచి 50 రోజులకు పూత స్టార్ట్ అవుతుంది. పూత స్టార్ట్ అయిన తర్వాత 60 నుంచి 60 రోజులకు మొదటి కోత స్టార్ట్ అవుతుంది. కోత టైంలో ప్రధానంగా శనగపచ్చ పురుగు, లద్దె పురుగు వస్తాయి కాబట్టి వీటిని నివారించడానికి లీటర్ నీటికి 0.3 ml కొరాజిన్ కానీ లేకపోతే 0.3 ml స్పైనోసాడ్ కానీ లేదా 0.4 గ్రాముల ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం శనగపచ్చ పురుగు, లద్దె పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే టొమాటో పిన్వామ్ అనే పురుగుని ఈ మధ్యకాలంలో ఎక్కువ గమనించడం జరుగుతుంది. ఈ పురుగును కంట్రోల్ చేయడానికి ఎకరాకు 15 నుంచి 20 టొమాటో పిన్వామ్ ట్రాప్స్ను పెట్టుకోవాలి. దాంతోపాటుగా లీటర్ నీటికి 0.3 ml స్పైనోసైడ్ కానీ లేకపోతే 0.4 గ్రామ్స్ ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేదా లీటర్ నీటికి 1 ml ఇండాక్సికార్బ్ కానీ మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే టొమాటో పిన్వామ్ను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కరోనా కష్టకాలం ఎందరికో పాఠాలు నేర్పింది, కొత్త బాటలు పట్టించింది. ఖాళీగా ఉన్న సమయాన్ని చాలా మంది సద్వినియోగపరుచుకున్నారు. సొంత వ్యాపారాలు, ఇంటి పంటల పెంపకం వంటి వాటితో తమకంటూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలాంటి వారిలో విశాఖకు చెందిన మహిళ ఒకరు. లాక్డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేక నిత్యావసరాల కోసం అల్లాడిపోవలసిన పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో విశాఖ జిల్లా మంగాపురం కాలనీకి చెందిన ఖాదర్ బీబీకి ఒక ఆలోచన వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే స్వచ్ఛమైన కూరగాయలు పొందాలని నిర్ణయించుకున్నారు. తన మేడపై ఉన్న పాత ప్లాస్టిక్ టబ్బుల్లో అందుబాటులో ఉన్న విత్తనాలను నాటుకున్నారు. ఆరంభంలో 3-4 రకాల ఆకుకూరలతో మొదలైన ప్రయత్నం ప్రస్తుతం కుటుంబానికి బయట నుంచి కూరగాయలు తెచ్చే అవసరం లేకుండా చేసిందంటూ సంతోషంగా చెబుతున్నారు. మేడపై వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలతో పాటు జామ, మామిడి, సపోటా, మల్బరీ, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. మా గార్డెన్ స్టార్ట్ అయ్యాక నేను కరోనాలో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందా నేను స్టార్ట్ చేసి. నేను అప్పుడు కాయగూరలు లేటు దొరికి కాదు, బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. మా కిచెన్లో ఉండియే నేను మొదలెట్టి ఆకుకూరలు పెంచాను. ఫస్ట్లే కొత్తిమీర, కొన్ని మెంతులు అయ్యే కిచెన్లో ఉంటాయి కదా, అయ్యే ఇంకా ఎప్పుడైతే వచ్చే దాన్ని బట్టి ఈ బాగానే వస్తున్నాయి కదా అని మా బాబుని వెళ్ళకపోయినా సరే ఎలాగో వెళ్ళి తెచ్చిపెట్టు బాబు అంతే. డాబా గడ్డిని వెళ్ళి అన్ని ప్యాకెట్లు 20-15 రూపాయలు ఎట్టి ఒక 100 రూపాయలు ఎట్టి ప్యాకెట్లు తెచ్చాడు. ఎర్రమట్టిలే కాయగూరల తొక్కలు అన్నేసి కప్పి కిచెన్ వేస్ట్ కొల్లబోతాడికి ఆకు తోటకూర, పాలకూర అన్నీ వచ్చేసాయి.
అది నా అలా ఓడుకుంటే నాకు వారం అంతా సరిపోయి నాకు మా పిల్లలకు కూడా వెళ్ళక అవకాశం ఉండేది కాదు. ఇంక ఇల్లు చేస్తే బాగానే ఉంది కదా, యూట్యూబ్ అది అప్పుడు చూశాను. ఇంకా నాకు ఇంప్రూవ్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి వరకు రైతు బజార్లో కొనుక్కుంటాం కదా, అప్పుడు తినేది ఎలాగుందో మేము పండించేది తినేది ఎలాగుందో నాకు టేస్ట్ తెలిసిపోయి అదేమొద్దు మనకు ఆర్గానిక్గా మన సొంతంగా పండించుకుందామని స్టాండ్లో ఇవన్నీ సాంచమని అరేంజ్ చేయించుకున్నాను. నేను పుట్టడం అయితే రైతు కుటుంబంలోనే పుట్టాను. నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. కాయగూరలు, ఆకుకూరలు, పాజులు, ఆనపకాయలు అన్నీ పండించాను. ఫ్రూట్స్ కూడా ఎందుకు పండించకూడదని జాంకాయలు, మామిడికాయలు, సపోటా, పప్పాయ మొత్తం నేను పండించబోయేది లేదు, అన్నీ పండించాను. నేను అందరికీ విత్తనాలు ఇస్తాను. నన్ను అడిగిన వాళ్ళకి అందరికీ ములంకాయలు కూడా ఎక్కువ పంచుతాను. నేను సిటీజీ వనమాలి గ్రూప్లో చేరి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంక ఈ 2 సంవత్సరాలు బట్టి ఎక్కువ తెలుసుకున్నాను. నేను ఎంత మట్టి, ఎంత కిచెన్ వేస్ట్, ఎంత మట్టి, ఎంత కిచెన్ వేస్ట్ చేసి అలా కంపోస్ట్ చేస్తాను. తర్వాత కిచెన్లో పెడతాను. ఒక బకెట్ తోటి పప్పు కొడుగు, తర్వాత బియ్యం కొడుగు, తర్వాత ఇడ్లీ, దోశలు ఏది మిగిలిపోయినా ఆల్మోస్ట్ ఏది పడిన అన్నీ బకెట్లు వేసేసి అలాగ 4 రోజులు మరగబెడతాను. మరగబెట్టిన తర్వాత అప్పుడు ఈ మొక్కలకి అందులోదంతా తీసి కంపోస్ట్లో వేస్తాను. ఆ లిక్విడ్ అంతా 5 డొక్కులకి ఒక డొక్కేసి అన్ని మొక్కలకి హార్వెస్ట్ చేస్తాను. ఎక్కువ పోషకాలు మనం టానిక్ పిల్లలకి ఎలా పడతాం, మొక్కలు కూడా అంత బలం అనమాట. రిచ్ పోషకాలు వస్తాయి దానికి. ఎరువు లేట్ అయింది. నేను ఇంకా అదే నాకు ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యం కూడా వస్తుంది ఇది చేసుకున్నల్లా. వంటింటి వ్యర్థాలు, ఎండిన ఆకులతో సొంతంగా ఎరువులు తయారు చేసి మొక్కలకు అందిస్తున్నారు. పండించిన ఉత్పత్తులను తమ బంధువులు, తోటివారితో సైతం పంచుకుంటున్నారు. ఖాదర్ బీబీ స్ఫూర్తితో పొరుగువారు సైతం మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. నేను ఖాదర్ బీబీ గారు వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతాను. ఈవిడి గార్డెన్లోకి అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం అనమాట. వచ్చినప్పుడల్లా ఇక్కడ వెరైటీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఈవిడ పండిస్తున్నారు. అది కూడా కిచెన్ కంపోస్ట్తో పండిస్తున్నారు. అదంతా చూసి మేము ఇన్స్పైర్ అయ్యాము. అలాగే మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మా చేత హార్వెస్ట్లు అవి చేయించి అవి మాకు రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తూ ఉంటారనమాట. అది టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది. మేము రైతు బజార్ నుండి తెచ్చుకున్న వెజిటేబుల్స్కి వీటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే మేము కూడా ఆర్గానిక్గా పండించడానికి ముందు లీఫీ వెజిటేబుల్స్ అని కొంచెం పాదులు అలాంటివి కొంచెం పెట్టుకున్నాము. మేము ఇలా గార్డెనింగ్ అది చేయడం వల్ల మాకు చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ గార్డెన్లో ఎంతసేపు ఉన్నా కూడా మాకు అలసట అనేది అనిపించదు. రోజు మేము మినిమం 2 hours అయినా గార్డెనింగ్కి కేటాయిస్తూ ఉంటాం. మనం ఇక్కడ ఈ రూఫ్ టాప్ గార్డెన్ చూస్తే చిన్న అడవిలా కనిపిస్తుంది. మనకి బయట నుంచి చూసిన వాళ్ళంతా వాళ్ళకి ఏదో తెలియదు, అడవిలో పెంచుతున్నారు అనుకుంటారు. కానీ ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఏదైతే ఈరోజు వీళ్ళు ఈ రూఫ్ టాప్ గార్డెన్ పెంచుతున్నారో దీనివల్ల పై ఫ్లోర్లో కూడా టెంపరేచర్ తగ్గిపోయి ఉంటుంది. మనం ఢిల్లీలో చూస్తున్నాం. ఢిల్లీలో వాళ్ళంతా చెప్తుంది ఏంటంటే రూఫ్ టాప్ గార్డెన్ ఉన్న చోట ఆ ఇంటిలో 2 degrees టెంపరేచర్ బయటకన్నా మిగతా ఇళ్ళకన్నా తగ్గుతుంది అని. సో ఆ విధంగా మన విశాఖ నగరాన్ని రూఫ్ టాప్ గార్డెనింగ్ నగరంగా తీర్చిదిద్దడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో ఇది ఒక మోడల్గా మనం చూపించవచ్చు. ఔషధ మొక్కలు ఉన్నాయి, పండ్ల జాతి మొక్కలు ఉన్నాయి, అలాగే కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల మొక్కలు పెంచడం అనేది చాలా ఆనందదాయకం. ఇలా ప్రతి ఒక్కరూ పెంచుకోవడానికి ఇట్లాంటి స్టోరీస్ బాగా ఉపయోగపడతాయన్నది మేమైతే భావిస్తున్నాము. ప్రధానంగా ఏంటంటే రసాయన ఎరువులు, రసాయన కలుపుతీత మందులు, రసాయన ఈ గడ్డి మందులు ఇట్లాంటివి వాడకుండా ఉండటం వల్ల క్యాన్సర్లు రావు, చాలా రకాల జబ్బులు రావు, ఆరోగ్యంగా జీవించడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రకృతి ఆధారంగా వాళ్ళ ఇంటిలో వేస్ట్, కిచెన్ వేస్ట్ నుంచి ఎరువులు తయారు చేసుకుని పంటలు పండిస్తున్నారో ఈ విధానాన్ని అందరూ కొనసాగించాలని మనం కోరుతున్నాం. నగరాల్లో స్థలాభావం ఉన్నప్పటికీ మనసుంటే మార్గం ఉంటుందని, టెర్రస్ పైనే ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని మిద్దె సాగుదారులు నిరూపిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.